ఢిల్లీకి మహిళ సీఎం కాబోతున్నారా? డిప్యూటీ సీఎం ని దళితులకు కేటాయించనున్నారా? ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న పేర్లెవరివి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కీలక నేతల పేర్లు తెరపైకి వచ్చినా తాజాగా మహిళను సీఎం చేయాలని కమలం నేతలు భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి సీఎం ఎవరనేది నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా ఒక మహిళా ఎమ్మెల్యేని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అంతేకాకుండా ఢిల్లీలోని బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ మంత్రివర్గంలో మహిళలు దళితులకు బలమైన ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలంటే గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో 4 మహిళలు ఉన్నారు. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేఖా గుప్తా, గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి గెలిచిన శిఖారాయ్, వజీర్పూర్ నుంచి విజయం సాధించి పూనం శర్మ, నాసబ్గఢ్ నుంచి గెలిచిన నీలం పెహల్వాన్ ఉన్నారు. వీరిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఫలితాల తర్వాత రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశమయ్యారు. అయితే ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉందని కమల నేతలు చెబుతున్నారు. భారీ ఊహాగానాలు, అంచనాల నడుమ మరి బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.